Hello everyone, this is Anchor Lasya Reddy from Suman TV. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఫ్యూచర్ బాగుండాలంటే ఒకే ఒక అస్త్రం ఎడ్యుకేషన్. అటువంటి ఎడ్యుకేషన్ లో ఉన్న ఎటువంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే బోల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి, కానీ మనకు ఏది సెట్ అవుతుంది అని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అమేజింగ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేసి బోల్డ్ అంత మంది యూనివర్సిటీస్ అబ్రాడ్ లో నుంచి తీసుకొని వచ్చి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని అందజేస్తుంది విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఫేర్ మనం అటెండ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ స్టూడెంట్ యొక్క పేరెంట్ కానీ ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మన అబ్బాయిని మన అమ్మాయిని ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అండ్ జాయిన్ చేసిన తర్వాత అడ్మిషన్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి మనకు వన్ స్టాప్ సొల్యూషన్, వన్ ప్లాట్ఫామ్ విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేసి మనకు అందిస్తున్నారు. అండ్ అది టీ హబ్ లో జరుగుతుంది. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడడానికి విసోర్స్ నుంచి మనతో పాటు ఉన్నారు నాగేందర్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నిజంగానే విసోర్స్ వాళ్ళ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, చూస్తున్న మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. వాళ్ళు టాప్ యూనివర్సిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక్కొని వాళ్ళు వాటిని వెరిఫై చేసిన తర్వాత ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. అటువంటి యూనివర్సిటీస్ అన్ని ఇవాళ మనకు పార్టిసిపేట్ చేశారు అందరూ. ప్రతి యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ అఫీషియల్స్ రావడం జరిగింది. డైరెక్ట్ గా స్టూడెంట్స్ ని ఫేస్ టు ఫేస్ కలిసి వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి మాస్టర్స్ మనం తీసుకొచ్చేవి టాప్ యూనివర్సిటీస్ కాబట్టి అందులో కూడా ఫీ పర్టికులర్స్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలిగే ఫీజులు అయితే మనం తీసుకొస్తాం. లేకపోతే మనం వాటిని కూడా టచ్ చేయమని. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఉండాలి. మాకున్న క్రైటీరియాలో చాలా టాప్ యూనివర్సిటీస్ ఉండాలా. అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే యూనిక్ ఆపర్చునిటీ మనం చేసే యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా టాప్ యూనివర్సిటీ అయ్యుండి ఫీజు వెరీ లో ఉండాలి. అది మనం తీసుకొచ్చే యూనివర్సిటీస్ వెరిఫై చేసి అక్కడ ఉండి చూసి మనం అర్థం చేసుకొని మాకు నచ్చితే, కానీ మా దగ్గర నుంచి ఎలా ఉంది మేడం, మాకు అప్రోచ్ అయిన యూనివర్సిటీస్ లో 80% పైన యూనివర్సిటీస్ మేము రిజెక్ట్ చేసాము. 20% లో మేము ఓన్లీ 10% తీసుకున్నాం. అందులో కూడా ఇంకో 10% యూనివర్సిటీస్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మాకు నచ్చక వద్దనుకున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో యూజువల్ గా చాలా మంది కన్సల్టెంట్స్ అసలు యూనివర్సిటీస్ తో టైఅప్ అవడమే గ్రేట్. వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే చాలు టైఅప్ చేసేసుకుంటారు, ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా. అందరికి తెలిసిన విషయం ఏంటంటే నేను చాలా సార్లు చెప్పాను, ఇది మా దగ్గర అడ్మిషన్లు పడే దాంట్లో 50% ఆఫ్ ద అడ్మిషన్స్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మౌత్ ప్రమోషన్. పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళే చెప్పుకొని మా ఆఫీసర్స్ కి పిలిపించుకుంటున్నారు. ఏది అడ్మిషన్ వీళ్ళ దగ్గరికే పోండి, మీరు వీళ్ళే మీకు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి చాలా మంది మనకు అడ్మిషన్స్ రిఫరెన్స్ తీసుకున్నారు. స్టూడెంట్స్ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా మేడం కన్సల్టెన్సీ ఫీల్డ్ లో 20 years ఇంతే స్టాండర్డ్ గా నిలబడాలంటే అంత ఈజీ అయితే కాదు. డెఫినెట్లీ అస్సలు కాదు. అండ్ ఎక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే విసోర్స్ వాళ్ళది అసలు మనము చాలా ట్రస్ట్ వర్తి అనమాట. మీరు అసలు ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చితేనే అది టాప్ యూనివర్సిటీ అయితేనే వాళ్ళు చూస్ చేస్తారు, మీకు సజెస్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ అటువంటి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టారు అంటే మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకొని హ్యాపీగా స్టెప్ అవుట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు చాలా మంది అడ్మిషన్స్ కూడా తీసుకున్నారు. సో చాలా మంది డౌట్స్ అండ్ క్లారిటీతో వస్తుంటారు కదా, చాలా క్లారిఫై చేసుకోవాలని. అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫేర్ ఎంత ఇంపార్టెంట్ అన్ని మనకి యూట్యూబ్ లో దొరికేస్తాయి. యూనివర్సిటీ ఇన్ఫ్రా ఎలా ఉంది, యూనివర్సిటీ క్యాంపస్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు, గూగుల్లో కొడితే ప్రొఫెసర్స్ రేషియో అర్థమవుతుంది అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనము ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు. కానీ మనం ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యూనివర్సిటీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నారు. యుఎస్ఏ నుంచి మాస్టర్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఎంతమంది డెలిగేట్స్ జార్జియా నుంచి, యుఎస్ నుండి, అసలు అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అటెండ్ అయ్యి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి హెల్ప్ఫుల్ గా ప్రాక్టికల్ గా దిస్ ఈస్ ద అవర్ స్ట్రక్చర్, ఇలా అడ్మిషన్ ఉంటది, ఇలాంటి కాలేజ్ లో మీరు జాయిన్ అయితే ఇటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇలా మనము ఆ దేశాల దాకా వెళ్ళలేం కదా మేడం. ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడానికి ఆ కంట్రీ దాకా వెళ్ళలేం కాబట్టి ఆ కంట్రీ అఫీషియల్స్ ఇక్కడ దాకా వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫేర్స్, అది కూడా మా విసోర్స్ తరఫు నుంచి ఏమైనా ఎడ్యుకేషన్ ఫేర్స్ ఎవ్రీ ఆల్టర్నేట్ గా మనము కొన్ని ఒక 2 weeks కి 3 weeks ఒకసారి ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తుంటాం మేడం. ఇవన్నీ కూడా మన విసోర్స్ వెబ్సైట్ లో అండ్ విసోర్స్ యూట్యూబ్ ఛానల్ లో అండ్ విసోర్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా మనం డేట్స్ తో సహా మెన్షన్ చేస్తుంటాం. కాబట్టి ఒక్కసారి మా విసోర్స్ సంస్థ కండక్ట్ చేస్తున్న ఇటువంటి టైప్ ఆఫ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్స్ కి అటెండ్ అవుతే 10,000% గ్యారంటీ. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవడానికి అవకాశం మనం ఎడ్యుకేషన్ ఫేర్ లో
అందిస్తాం మేడం ప్రతి స్టూడెంట్ కి. యూనివర్సిటీస్ గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ మెయిన్ ఆలోచించేది ఏంటి పేరెంట్స్ అంటే ఫైనాన్షియల్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఉంటుందా, ఉంటే ఎటువంటి అసెట్స్ మేము పెట్టాలి. కొంతమందికి ప్రాపర్టీ ఉండదు, బిలో యావరేజ్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అబ్రాడ్ కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటే ఒక వాళ్ళకి అస్త్రం. ఫ్యూచర్ బాగుండాలి అన్న కూడా ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళకు వాట్ ఆర్ యూ డూయింగ్? మేడం ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మన విసోర్స్ సంస్థ మా యొక్క మెయిన్ డ్రీమ్ ఏంటంటే మేడం ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్ 100% వాళ్ళు అనుకున్న డ్రీమ్ ని సక్సెస్ చేసుకోవాలి అని అంటే తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ కావాలి. తక్కువ బడ్జెట్ లో మంచి యూనివర్సిటీ తీసుకొచ్చాం, అయినా కూడా మేము ఫీ భరించలేమండి ఒకటేసారి అని ఆబ్వియస్ గా ఉంటది. ఇప్పుడు అందరూ కూడా డబ్బులు కట్టాలి, అందరు 100% ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి గ్యారంటీ లేదు ఎంతైనా. సో అందు గురించి అని చెప్పి మేము ఎక్స్క్లూజివ్ గా చాలా బ్యాంక్స్ తో మేము పార్ట్నర్షిప్ లో ఉన్నాం. ఫిన్టెక్ అని స్టార్ట్ చేసి విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మన విసోర్స్ ఫిన్టెక్ ద్వారా అరౌండ్ 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఫారెన్ బ్యాంక్స్ తో మనం టైఅప్ అయినాం మేడం. డైరెక్ట్ గా బ్యాంక్ అఫీషియల్స్ మన ఆఫీసెస్ లో అందుబాటులో ఉంటారు. అండ్ ఈ రోజు ఇక్కడ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ లో కూడా వచ్చారు అందరూ. సో స్టూడెంట్స్ అక్కడ అడ్మిషన్ లోపల అడ్మిషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఫీ పర్టికులర్స్ గురించి తెలుసుకోవచ్చు, యూనివర్సిటీ గురించి ప్లేస్మెంట్స్ గురించి అన్నిటి గురించి కనుక్కోవచ్చు. దానితో పాటు ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇక్కడే అసెస్మెంట్ చేసుకుని ఇక్కడే శాంక్షన్ లెటర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజు చాలా మందికి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ కూడా అయింది మేడం. శాంక్షన్ కూడా అయిపోయింది. అంటే ఏంటి నో కొలాటరల్ అండ్ నో కోసైనర్స్ అని ఉంది, చూసాను నేను పోస్టర్ లో. మేము ఓన్లీ ఫోకస్ చేసేది నాన్ కొలాటరల్ లోన్స్ మాత్రమే. ఎందుకు వాళ్ళకి ఎటువంటి అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉండాల్సిన అవసరం లేదు. రిసోర్స్ వాళ్ళే షూరిటీ 100% మేడం. మేమే షూరిటీ ఫర్ ఆల్ ద బ్యాంక్స్. ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంటంటే మేడం కొంతమంది ఫైనాన్షియల్ గా డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉన్న ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సి ఉంటుంది లోన్ లకు పోయేటప్పుడు. సో ప్రాపర్టీ అష్యూరెన్స్ ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ అందించే రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ చేసుకుంటది. అలా మీరు ఒకసారి మన ఫేర్స్ కండక్ట్ అయినప్పుడు ఫేర్స్ కి రావచ్చు, లేదు అనుకుంటే మన ఆఫీసెస్ కి విజిట్ అయినా కూడాను టాప్ యూనివర్సిటీస్ విత్ వెరీ లో బడ్జెట్ విత్ 100% ఎడ్యుకేషన్ అందించే రెస్పాన్సిబిలిటీ మన విసోర్స్ చేసుకుంటారు. అలా మన ఆఫీసెస్ కి విజిట్ అయినా కూడా పూర్తి క్లారిటీ. ఎందుకు అనంటే 20 years నుంచి మేము ఇదే ఫీల్, మాకు వేరే బిజినెస్ నిజంగా తెలియదు మేడం. ఓన్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాత్రం మాకు తెలుసు. ఎక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎక్కడ తక్కువ బడ్జెట్ దొరుకుతాయి, ఎక్కడ లోన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది యూనివర్సిటీస్ అని చెప్పి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చేసిన తర్వాతనే మనం ఈ డెసిషన్ తీసుకుని ఇలా ఫేర్స్ కండక్ట్ చేసి ఆ యూనివర్సిటీ ఆఫీషియల్స్ కూడా ఇక్కడ దాకా తీసుకుని రావడం జరుగుతుంది మేడం. ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంటే బాగుండు, ఎటువంటి అకామిడేషన్ ఫుడ్ ఉంటే బాగుండు, అండ్ ఎస్పెషల్లీ ఎటువంటి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు కదా. దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పేరెంట్స్ కైనా స్టూడెంట్స్ కైనా విసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బల్లగుద్ది చెప్తాము అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే 20 years ఆఫ్ లెగసీ వాళ్ళు క్యారీ ఆన్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. ఒక్కసారి మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని కన్సల్టెన్సీస్ ఏంటంటే అక్కడితో అయిపోయింది చేతులు ఎత్తేస్తారు. అలా కాకుండా జాబ్ ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేసే సందర్భాలు విసోర్స్ కి మాత్రమే ఆ ఘనత. సో అటువంటి వాళ్ళు ఇటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ సార్ చెప్పినట్టు ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు విసోర్స్ వాళ్ళది, అండ్ సుమన్ టీవీలో కూడా చూస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తారో అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు అనమాట. సో డెఫినెట్లీ ఫాలో అవుతూ ఉండండి. మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తు కావాలి, ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి, చదివి వాళ్ళు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అంటే విసోర్స్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. అంతేనా అండి? అంతే మేడం, అంతే. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర. థ్యాంక్ యూ సో మచ్.